నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. ప్రస్తుతం నేనైతే హైదరాబాద్లో ఉన్న కోట్నన్లో ఉన్నాను. సో చాలా మందికి తెలుసు, కోట్నన్లో చాలా మంది స్టూడెంట్స్ బీటెక్ అండ్ దాంతోపాటు డిగ్రీ ఫినిష్ చేసి ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్లేస్మెంట్, దాంతోపాటు కోచింగ్ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంటుంది. ఇక్కడ మనతో పాటు ఇవాళ అయితే హైదరాబాద్ అమీర్పేట్ దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ బ్రాంచ్ స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎస్పెషల్లీ ఈ కోట్నన్ వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ ఇస్తూ ఉంది అండ్ దాంతోపాటు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఏ కోర్సెస్ తీసుకున్నారు, ఫ్యాకల్టీ ఎలా ఉందో వాళ్ళ మాటలను తెలుసుకుందాం. నాతో పాటు మీరు వచ్చేయండి. హలో అండి. హలో మ్యామ్. మీ పేరు? చరణ్. చరణ్. ఎక్కడి నుంచి వచ్చారు? ఏలూరు. అక్కడి నుంచి హైదరాబాద్ వరకు కోట్నన్ ఎందుకు చూస్ చేసుకున్నారు? సో బేసిక్ గా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ చాలా మంది ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు. మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి, వాళ్ళ రిలేటివ్స్ అండ్ ఆల్సో నేను సుమన్ టీవీలో రివ్యూస్ చూసాను. సో కోట్నన్ లో జాయిన్ అయితే ఫ్యూచర్ బాగుంటుంది అనేసి. ఓకే, ఏ గ్రూప్ తీసుకున్నారు? యాక్చువల్లీ పైథాన్ ఫుల్ స్టాక్. పైథాన్. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్? బీటెక్ మ్యామ్. సిఎస్. ఓకే, ఎప్పుడు ఫినిష్ చేశారు? రీసెంట్లీ పాస్డ్ అవుట్, 2024 పాస్. ఇక్కడ ఫ్యాకల్టీ మీకు ఏ విధంగా ఉంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాకల్టీకి వస్తే మేము ఏ కోర్స్ చూస్ చేసుకున్నామో వీ డోంట్ హ్యావ్ ఐడియా అబౌట్ దట్ కోర్స్. అంటే ఫ్యూచర్లో ఆ కోర్స్ ఎలా ఉంటుంది, దాని మీద ప్యాకేజ్ ఎలా ఉంటుంది, అసలు ఎందుకు ఆ కోర్స్ చూస్ చేసుకున్నామో కూడా మాకు తెలీదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను పైథాన్ చూస్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చే వరకు పైథాన్ వాళ్ళ యూజర్స్ ఏంటి, అసలు ఎందుకు ఆ కోర్స్ తీసుకుని నాకు తెలీదు. సో ఫ్యూచర్లో మేబీ ఆఫ్టర్ 2-3 years తర్వాత ఏఐ అనేది డెవలప్లోకి వస్తుంది. ఏఐ ఇస్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ పైథాన్. సో మనం ఆ కోర్స్ ఇంపార్టెన్స్ చెప్పారు, ఆ కోర్స్ వల్ల అడ్వాంటేజెస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫ్యాకల్టీకి వస్తే ఎవ్రీ టాపిక్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ టాపిక్ అవగానే ప్రాజెక్ట్ ఉంటుంది, నెక్స్ట్ ఆ టాపిక్ మీద నెక్స్ట్ డే హోంవర్క్ ఉంటుంది, నెక్స్ట్ వీక్లీ టెస్ట్ ఉంటుంది. సో ఇట్ విల్ బి యూస్ఫుల్. కాలేజ్ లా అనిపిస్తుందా? మళ్ళీ నాట్ యాజ్ కాలేజ్ బట్ యాజ్ స్కూల్. స్కూల్లా అనిపిస్తుంది. ఓకే, కొత్తగా ఎవరైనా స్టూడెంట్స్ చూస్తూ ఉంటే, మీలాగా ఫ్రెషర్స్ ఉంటూ ఉంటారు, చాలా ఇన్స్టిట్యూట్స్ తిరుగుతూ ఉంటుంటారు, జాబ్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటుంటారు, వాళ్ళందరికీ కోట్నన్ గురించి ఏం చెప్తారు? సో బేసికల్గా వీళ్ళ మాటలు వినడం కన్నా డైరెక్ట్గా మనం ఇక్కడ ఇంప్రూవ్మెంట్ ఉంది, నెక్స్ట్ ప్రూఫ్స్ ఉన్నాయి, ఎంతమంది ప్లేస్ అయ్యారు, మేబీ రివ్యూస్ ఉన్నాయి, అవి చూసి రావచ్చు. చూసి రావు. మీకు ఎంత ప్యాకేజ్ అనుకుంటున్నారు, ఏ కంపెనీ అనుకుని వచ్చారు ఇక్కడ వరకు? సో నేను చూస్ చేసుకున్నది ఏంటంటే, బేసికలీ నేను రీసెంట్గా చూసింది ఏంటంటే, గూగుల్ కంపెనీ వాళ్ళు స్కిల్స్ ఉండే తీసుకుంటున్నారు, బ్యాక్లాగ్స్ ఆర్ నథింగ్. సో మై డ్రీమ్ టు జాయిన్ ఇన్ గూగుల్. ఓకే, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. హలో అండి. హలో మ్యామ్. మీ పేరు? అక్షిత. అక్షిత. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఒంగోలు నుంచి. ఒంగోలు నుంచి. ఓకే, ఎందుకు కోట్నన్? హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి కదా. అంటే మా పేరెంట్స్ సజెస్ట్ చేశారు నాకు. సో వాళ్ళు చెప్పినట్టే వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా ఫ్రెండ్స్ కానీ అందరు చాలా క్లోజ్ గా ఉన్నారు. ఇంకా ఫ్యాకల్టీ వీటి కూడా చాలా అంటే ఫ్రెండ్లీగా చెప్తూ ఉన్నారు. ఓకే, సో ఏ విధంగా నేర్పిస్తున్నారు ఇక్కడ కోర్సెస్? అంటే మీకు అర్థమవుతుందా? చాలా బాగా అర్థమవుతుంది. ఎన్ని డేస్ అయింది మీరు జాయిన్ అయ్యి? 1 month అవుతుంది. 1 month. ఏ కోర్స్ తీసుకున్నారు? నేను జావా. ఓకే, బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్? నాది ఈసీఈ. ఓకే, అంటే మీరు ఇక్కడికి వచ్చినాక సజెషన్ వీళ్ళు చేశారా, జావా జాయిన్ అవ్వాలని మీరు వచ్చారా ఇక్కడికి? నేను జావా అనుకునే వచ్చాను. ఓకే, తర్వాత అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పైథాన్ ఇట్లా వచ్చింది, కానీ జాయిన్ అయిన తర్వాత అన్ని ఒకటే బాగా చెప్తున్నారు. సుమన్కి అన్ని ఈజీగా అర్థమవుతాయి. ఓకే, బాగా చెప్తున్నారు. ఏ కంపెనీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్లేస్మెంట్ ని? నేను క్యాప్జెమిని అనుకుంటున్నాను. సో ట్రై చేస్తాను. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. కోట్నన్ ఎందుకు చూస్ చేసుకున్నారు? కోట్నన్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ హైదరాబాద్ నేను చాలా ఇన్స్టిట్యూషన్స్ తిరిగాను అండ్ డెమో క్లాసెస్ కూడా తీసుకున్నాను. కంపేరింగ్ టు ఆల్ ఇన్స్టిట్యూషన్స్ కోట్నన్ ఈస్ బెటర్. అంటే వాళ్ళు హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ చూపిస్తారు అండ్ వెరీ క్లియర్గా పర్టికులర్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైక్ బేబీ స్పూన్ అంటే స్పూన్ ఫీడింగ్ లాగా చేస్తారు. వెరీ నైస్. ఓకే, ప్రాక్టీస్ బాగుందా ఇక్కడ? ఎక్సలెంట్ ఉంది ప్రాక్టీస్. ఫ్యాకల్టీ గురించి ఏం చెప్తారు? ఫ్యాకల్టీ కమింగ్ టు సాకేత్ సార్ వెరీ నైస్. నెక్స్ట్ శామ్యూల్ సార్, ఆల్ ఫ్యాకల్టీ వెరీ గుడ్. ఓకే, కమింగ్ టు జావా ఇట్స్ వంశీ సార్ వెరీ నైస్, బాగా చెప్తున్నారు సార్. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? బీటెక్, రీసెంట్లీ పాస్డ్ అవుట్. ఓకే, ఇక్కడ ఏ గ్రూప్ తీసుకున్నారు? జావా తీసుకున్నారు. అర్థమవుతుందా మీకు క్లియర్గా? ఎన్ని మంత్స్ మీది కంప్లీట్ గా కోర్స్? 1 month అవుతుంది జాయిన్. 1 month. నచ్చిందా? బాగా నచ్చింది. అర్థమవుతుందా వాళ్ళు చెప్పేదంతా? కొత్తగా ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటుంటారో వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఏం సజెస్ట్ చేస్తానంటే, ఒకసారి కోట్నన్కి వచ్చి డెమో క్లాస్ తీసుకోండి.
ఆ డెమో క్లాస్ లో వాళ్ళకి అర్థమైపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ అయిపోవచ్చు అని. అండ్ రివ్యూస్ సుమన్ టీవీలో రివ్యూస్ చూడమని చెప్తాను. మీరు చూసే వచ్చారా? యా చూసే వచ్చాను. అఫ్ కోర్స్ సమ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ సజెస్ట్ కోఆర్డినేట్. ఏదైతే మనం రివ్యూస్ చూస్తూ ఉంటామో ఇక్కడికి వచ్చిన తర్వాత అదే విధంగా అనిపించిందా? ఆ ఎక్స్పీరియన్స్ తీసుకున్నారా? అలానే అనిపించింది. అలానే అనిపించింది. థ్యాంక్ యూ అండి. ఎంత ప్యాకేజ్ తో వెళ్ళాలి అనుకుంటున్నారు? ప్యాకేజ్ అలా ఏం లేదు, ఫస్ట్ స్కిల్స్ నేర్చుకున్నాం. స్కిల్స్ ఉండే కంపెనీ అయినా ఒకటే. ఓకే, ఇక్కడైతే స్కిల్స్ డెవలప్ అవుతున్న హోప్ క్రియేట్ అయిందా? ఎస్. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో అండి. హలో, మీ పేరు? ఇందు. ఇందు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సాలూరు, విజయనగరం. ఓకే, ఎలా జాయిన్ అయ్యారు ఇక్కడికి? రిలేటివ్ సజెషన్స్. ఓకే, ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది? గుడ్. గుడ్. నచ్చిందా? ఎస్. ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది? చాలా ఫ్రెండ్లీగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. డౌట్స్ ఏమైనా ఉన్నా ఆ సెక్షన్లోనే క్లియర్ అవుతున్నాయి. సో డౌట్స్ ఉన్నా క్లియర్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఏ ఇబ్బంది అయితే లేదు మీకు. ఎన్ని డేస్ కోర్స్ మీద కంప్లీట్గా ఇక్కడ? 6 months కోర్స్. 6 months కోర్స్. ఏది తీసుకున్నారు? జావా ఫుల్ స్టాక్. జావా తీసుకున్నారు. సో ఫ్యాకల్టీ మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఫ్యాకల్టీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వీక్లీ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. సో మనం ఎంతవరకు నేర్చుకున్నాం అనేది మనకు ఆ వీక్ బట్టి తెలిసిపోతుంది. ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా వెంటనే. ఓకే, సో మీకు అక్కడ టెస్ట్లు కూడా ఉంటూ ఉన్నాయన్నమాట. ఓకే, ఇంతకుముందు ఇక్కడికి రాకముందు వేరే ఇన్స్టిట్యూట్స్కి ఏమైనా వెళ్ళారా? వెళ్ళారా? ఏ విధంగా అనిపించింది కంపేర్ టు అక్కడ ఇక్కడ? మీకు ఏ విధంగా అనిపించింది? అక్కడ నార్మల్గా లైవ్ సెక్షన్స్ అలా ఏం లేవు. ఇక్కడ రికార్డింగ్స్ అవన్నీ అలా ఉన్నాయి. సో ఇక్కడైతే బాగుంది. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. హలో అండి. హలో మేడం. మీ పేరు? వంశీకృష్ణ. వంశీకృష్ణ. ఎక్కడి నుంచి వచ్చారు? ఒంగోలు. ఒంగోలు. ఎందుకు కోఆర్డినేట్ చూస్ చేసుకున్నారు? యాక్చువల్లీ నేను హైదరాబాద్ వచ్చినప్పుడు చాలా కోచింగ్ సెంటర్ చూసి ఉంటున్నాయి. మా ఫ్రెండ్ నేను రిఫర్ చేసుకొని తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో కోఆర్డినేట్కి వచ్చి ఉన్నాము, మాట్లాడినాము సుబ్బు సార్ తోటి. అక్కడ చెప్పిన వే బాగుంది, ఇచ్చిన ప్రామిసెస్ బాగున్నాయి. ఇచ్చిన ప్రామిసెస్ కనిపిస్తున్నాయా 1 month లో? కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ సార్ వచ్చున్నాడు జావాకి, రివ్యూ తీసుకున్నారు, ఎమ్మటే మార్చేసినారు అర్థం కాలేదని చెప్తే. అలాంటివి మంచిగా ఉన్నవి. ఓకే, సో ఏ గ్రూప్ కోసం జాయిన్ అయ్యారు ఇక్కడ? అసలు పర్పస్ ఏంటి? జాబ్ కోసమే కదా మేడం. జాబ్ కోసమే. ఆ హోప్ ఉందా మరి? యా. ఓకే, ఎంత పర్సెంటేజ్ అండి మీది? 75%. ఓకే, ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ ఏంటి? ప్రామిసెస్ అంటే ఫ్యాకల్టీ నచ్చకపోతే మార్చేస్తామని చెప్పినారు రివ్యూస్ తీసుకొని. అది యాక్చువల్లీ నేను చూసాను మార్చడం. ప్లేస్మెంట్స్ అసిస్టెంట్స్ ఫుల్గా ఇస్తామని చెప్పినారు, బట్ నేను ఇంకా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు. డ్రైవ్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు, బట్ అదైతే ఉంది ఇక్కడ. లైవ్ సెక్షన్స్ పంపిస్తారు, అయిపోయిన 1 to 2 hours లోనే లైవ్ సెక్షన్స్ సెండ్ చేస్తారు మనకి. సో ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఎన్ని మంత్స్ అండి కంప్లీట్ గా కోర్స్ మీద ఇక్కడ? 3 to 4 months. ఓకే, 3 to 4 months. ఈ 3 to 4 months లోనే జాబ్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్.